Guys, today is final day. We are going to base camp, Everest base camp finally after 1 week trek. సో ఇక్కడ చూడొచ్చు ఎట్లుందో వెదర్ అయితే -8-9 ఉంది ఇక్కడ. ఈ కాసేపు తీసినామంటే అయిపోతాము. నేను లోపల థర్మల్ టీ-షర్ట్, జాకెట్ అండ్ పైన ఇంకొక జాకెట్ వేసుకున్నా. సాక్స్లు కూడా 2 pairs వేసుకొని షూ వేసుకున్నా ఈరోజు. ఇది వచ్చేసి లోబోయిచే నుండి గోర్కేషిప్ నుంచి ఈబీసీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి. సో దానికి ఇక్కడ నుంచి 4 hours 6 hours ట్రెక్ టైం పడుతుంది. నార్మల్గా అయితే 4 hours పడుతుంది ఇక రెగ్యులర్గా పోయే వాళ్ళకి. వీఆర్ నాన్ లోకల్స్ కాబట్టి మనకి 8 hours పట్టవచ్చు, ఇంకెక్కువనే పట్టవచ్చు. సో అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి గోర్కేషిప్లో స్టే నైట్. రేపు మార్నింగ్ కాలాపత్తర్, అది చిన్నది, జస్ట్ 300 meters ఫ్రమ్ హోటల్ స్టే. మళ్ళీ అక్కడ నుండి కంప్లీట్ రిటర్న్ డౌన్. సో రేపు ఎల్లుండి కంప్లీట్గా మోస్ట్లీ 2 daysలో కాఠ్మండు బ్యాక్ వచ్చేస్తాం మేము. ఇక్కడైతే మాత్రం టెంపరేచర్ దూల తీరిపోతుంది, మొత్తం గడ్డగట్టుకపోతున్నాయి బాడీ అంతా. సీరియస్లీ మామూలు టెంపరేచర్ కాదు ఇది, బట్ చాలా 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 ఉంది. మా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇది హోటల్ మేము స్టే చేసింది. ఇక్కడ ఉన్నదంతా ఇదే విలేజ్ ఇంతే. ఇంకా ఆ విలేజ్ కింద హిల్ కింద ఇంతే ఒక 10-15 హోటల్స్ ఉంటాయి. వీళ్ళు ఫుల్ డిమాండ్తోని ఇక్కడ బిజినెస్ చేస్తారు. ఎక్కువ మాట్లాడితే దుబాయ్ అంటారు అంతే, ఇంకొక ఆప్షన్ లేదు. సో ఇక్కడైతే యాక్చువల్గా నేను రిఫర్ చేసేది ఏంటి అంటే ఫ్యామిలీతోని రావడానికి మాత్రం ఐఎమ్ నాట్ సపోర్ట్ దట్ థింగ్, బికాజ్ ఇట్ వాజ్ టూ క్రిటికల్. అండ్ ఇక్కడ అమ్యూనిటీస్ కానీ స్టే కానీ చాలా క్రిటికల్. ఫ్యామిలీతోనే ఉండాలి అంటే ఓన్లీ బ్యాచిలర్స్ కెన్ డూ దిస్ థింగ్. ఈవెన్ ద బ్యాచిలర్స్ కూడా చేయడానికి చాలా కష్టం. జస్ట్ ఒక 100 నిన్న మా గ్రూప్లో ఒక మెంబర్ ఉన్నాడు, శివ అని. తను జస్ట్ ఒక 100 meters నడవడానికి కుదరలేదు. సో జస్ట్ అప్పుడే ఆ టైంలో హార్స్ రైడ్ వచ్చింది, గుర్రము. సో వాడిని అడిగి జస్ట్ ఆ 100 metersకి 3000 నేపాలీ క్యాష్ ఇచ్చేసి ఆ 100 meters పైనకి వచ్చేయండు. ఎంత క్రిటికల్ అంటే చాలా క్రిటికల్ ఉంటుంది. దానికి తోడు చాలా కోల్డ్ విండ్, ఎంత అంటే మామూలుగా రాదు అసలు. మనం ఎన్ని వేసుకున్నా కూడా అస్సలు కుదరదు, చాలా కోల్డ్ ఉంటుంది. ఎంత అంటే చాలా డేంజర్ వెదర్ కండిషన్ అయితే. నైట్ అసలు కాంట్ ఎక్స్ప్రెస్ దట్ వన్. అందుకే నేను వాట్సాప్ స్టేటస్లో టెంపరేచర్ స్క్రీన్ షాట్ పెడుతున్నా. ఇట్ వాజ్ అరౌండ్ 10-12. if you go to washroom now, the water completely frozen completely, ice laga complete. ట్యాప్ ఓపెన్ చేస్తే ఇట్లా ఐస్ పడుతుంది ట్యాప్లో నుండి, అంత డేంజర్గా ఉంది ఇక్కడ. సో సడన్గా మనం అక్కడ 30-40లో ఉన్న వాళ్ళమే ఇక్కడ మైనస్లోకి వచ్చేసరికి దూల తీరిపోతుంది. కానీ బెటర్ ఎక్స్పీరియన్స్. బట్ ఐ డోంట్ లైక్ టు ఎంకరేజ్ టు కమ్ టు నేపాల్ ఎనీవని, బికాజ్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా గలీజ్గా ఉన్నది. అంటే జనాలు కంప్లీట్ బిజినెస్, టూరిస్ట్ని రిసీవ్ చేసుకోవడం కరెక్ట్గా లేదు. దే కంప్లీట్లీ లుకింగ్ దెమ్ యాజ్ ఎ బిజినెస్ ఓన్లీ. బట్ బిజినెస్లో కూడా కొంచెం ఎథిక్ అనేది ఉండాలి. బట్ సింప్లీ ఎలా అంటే చాలా రూడ్ బిహేవియర్ ఉంది. ఐ డోంట్ లైక్ దట్ వన్. బట్ కంపల్సరీ ఎవరైనా ఇక్కడ వస్తే మాత్రం డిసప్పాయింట్ అయిపోతారు ఫ్యామిలీతో వస్తే మాత్రం. That is 100% sure. But we don't have any other option than these people. And these prices would be not controlled by anything, not controlling anything by Nepal government. Simply these hotel people, hotel owners only taking care of itself. And see, if you look at that guy, there is a guy, he was completely frozen. So they plan to taking him in a chair and sitting him in the chair. They completely closing with a bed sheet, warm cloths. So anyways, one day is a final destination for everyone who are reached here. So
why they should compromise to reaching their milestone. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంచెం కష్టమైన ఆక్సిజన్ సిలిండర్ పెట్టి మరి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చాలా కష్టం ఇది చేయాలంటే. బెటర్ యాక్చువల్గా నేను అంటే ఇది చాలా క్రిటికల్ అనే, మామూలు క్రిటికల్గా చాలా క్రిటికల్ ఈ ట్రెక్ అనేది. ఎంత అంటే అసలు బెటర్ నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే బెటర్ గో టు హిమాచల్ ట్రెక్స్. there are many treks and we get many better response from the hotel people or resorts and the guiders. That is good, I think so. But ikkada vachesi matram we feel something else to complete this trek. But ikkada veella daggara gaani government తీసుకుంటున్న యాక్షన్స్ కానీ కరెక్ట్ లేవు. దట్ ఈస్ 100% ట్రూ. సో ఎలా అంటే చాలా చాలా ఐ మీన్ దే ఆర్ వెరీ రూడ్ కంప్లీట్లీ. It's not about money, but even though they are taking much money, but still they behaving rudely, simply, seriously. In the minus night time, minus 5-10 temperature na, if you discuss with them na, simply they ask you to go out from the hotel, don't stay in our hotel. Like they behave, I mean there is no ethics. I mean వాళ్ళకి ఇంత కూడా కనికరం అనేది లేదు. ఎట్లా అంటే ఇంత గలీజ్గా ఉంటారా జనాలు అని అనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఎవడన్నా ఇండియాకి నేపాల్ నుంచి బిజినెస్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళకు కూడా బిజినెస్ చేయాలంటే నాకు నచ్చట్లేదు, సీరియస్లీ. చూద్దాం ఇంకా ముంగట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేము స్టార్ట్ అవుతున్నాము. మా గ్రూప్ అక్కడ అసెంబ్లీ అవుతుంది, చూస్తున్నారు కదా ఇక్కడ. సో వీళ్ళే మా గ్రూప్ అంతా. లెట్స్ సీ. It's going to be start I think in few minutes. Now time is 6:45. 6:45 కి యాక్చువల్లీ ఇక్కడ 5 o'clock టైం. సో సన్ రైజ్ అయిపోతుంది, మనకి సూర్యుడు కూడా కనిపిస్తాడు. ఇక్కడ బెటర్ వ్యూ చూపిస్తాను. యా, దిస్ ఈజ్ వాట్. Guys, which we are seeing now, the hill name is Mount Pumori. So you are seeing this thing, right? Yeah, this is the one. इसका height क्या है? 5.5 के आसपास. मतलब 5.5. अच्छा. 5.5 कुछ. Okay. Its height is 5,500 change nearby meters. So if you look at feet, it will be cross 18,000, right? Yes. Yeah. సో ట్రెక్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంతా వచ్చినాము. ఈరోజు కంప్లీట్ పాత్ అంతా ఇట్లానే ఉంటుంది అట, వాకింగ్ పాత్. చూసారు కదా ఈ బండలే. ఇంకా బెటర్ ఇట్లా ఉన్నాయేం కాదు, కానీ హైట్ ఉందనుకో చచ్చిపోతాం. దానికంటే ఇంకా డేంజర్ ఏం తెలుసా, చల్లగాలి పెట్టడం. గాలి వచ్చిందా సుక్కలే బాబా. సో ఇది వెనకాల మౌంటైన్ కనిపిస్తుంది కదా, యా ఇది. ముందు వెనకాల కంప్లీట్ కోల్డ్. స్టిల్ ఐ హ్యావ్ సమ్ నెక్ పెయిన్. చెప్పినా కదా, ఫోటో కోసం అని ఒక బండికి జారిపడ్డా. ఇవే యాక్స్, హిల్ స్టేషన్ యాక్ బర్రెలు. వీటి పాలు తాగారంట వీళ్ళు. వీటి పాలతోని చీజ్ ఏదో చేస్తారంట, కానీ అది తక్కువ. ఎంత డేంజర్ అంట తెలుసా, ఈ పాలు ఒక స్పూన్ తాగితే 3 days డైజెషన్ కాదంట మనకి, అంత ఫ్యాట్ ఉంటుందంట. సో ఇది వాకింగ్ పాత్ కోసం రికార్డ్ స్టార్ట్ చేసిన. లెట్స్ స్టాప్ ఇట్.
guys, finally we are at the destination. So this is the Kampistuna. This is the Mount Everest. Okay, this is the one. Beside black one. Okay, after after 7 days trek, we finally reached to Everest base camp. So this is the actual base camp. You see here tents and everything. So that is only for who are going to top of Mount Everest. They won't allow normal people who are doing trek to base camp from here only. So you see how it is look like. So beautiful, right? So this is the one, Mount Everest. This is the one. Okay, so I'll show you surrounding ones. And yeah, as usual, high altitude sickness, I'm getting headache. So without mask, without a head cap, we can't survive for a while also here. I'll show you once I reach there again. ఇవి తీసిందంటే మాత్రం నాకు తలొస్తుంది చాలా, అంటే చాలా. ఎట్లా అంటే ఐ కాంట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ సీరియస్లీ. సో చూసిరు కదా, మౌంట్ ఎవరెస్ట్ ఫైనల్లీ వి రీచ్డ్. సో వెరీ హ్యాపీ. కింద మీద పడి మొత్తానికి అయితే 7 days ట్రెక్ చేసి వచ్చేసినాం. సో చూసిరు కదా, ఎస్ ఎస్ యా, సూపర్ ఉంది కదా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రోజన్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ what is that, black ice with mixed sand. So it might any time collapse అవుతుంది. బట్ మనం నడుస్తున్నాం. So exactly I am pointing, that is the one, Mount Everest. So this is the one. Okay, I'm showing right now. This is the one. Okay, so I'll reduce the zoom out. In the between the two hills there is a one hill, right? So that is the one. I'm completely getting cold air. I can't able to breathe also. ఇంతకుముందు దాకా అసలు చాలా తలనొప్పి లేచింది. బట్ కొంచెం కూడా నడవడానికి లేకుండా ఉండే. 5 అడుగులు వేస్తే 2 నిమిషాలు ఆగాలి. అంత డేంజర్ ఉంది ఇక్కడ. నాట్ షూర్ వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో. బట్ దిస్ ఈజ్ టు క్రిటికల్ ట్రెక్. చూపిస్తా, అక్కడ జనాలు కనిపిస్తున్నారా? ఆ పైన వెళ్ళి వచ్చి ఇట్లా దిగుతున్నారు చూడండి. ఆ దిగేది ఇక్కడ దాకా వచ్చి సేమ్ మళ్ళీ ఇదంతా నడుచుకుంటా ఇట్లా వెళ్ళి ఇది వచ్చిన నేను. ఓ ఫుల్లీ సిక్నెస్. రెడీ స్టాపింగ్ ద వీడియో.
చేయండి.